సౌలభ్యం కోసం గతంలో పనిచేసినటువంటి సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం తమ వంతు కృషిలో భాగంగా వారు అభివృద్ధికి ముందుకొచ్చి పనులు చేసినటువంటి బిల్లులను చెల్లించే విషయంలో నేను చాలా దిగజారి మాట్లాడాను, మాకేం సంబంధం అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి బాగా ఇవాళ సర్పంచుల పాత బిల్లులకు మీకు సంబంధం లేకుంటే ప్రాణాలు అడ్డం పెట్టి కేసీఆర్ గారు తెచ్చినట్టు తెలంగాణకు నీకేం సంబంధం? నువ్వు తెలంగాణ ఉద్యమాలు ఉన్నవా? దొంగల్లా రౌడీల్లా తుపాకీ చేతుల బట్టి ఈ రాష్ట్ర ఉద్యమంలో ముందున్నటువంటి ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి ఒక రౌడీవి, నీకు ఈ మాటలు తప్ప వేరే మాటలు రావిగా. మరి కేసీఆర్ కట్టినటువంటి సెక్రటరియట్కి నీకేం సంబంధం? అదేవిధంగా ప్రధానంగా రైతుల గురించి నేను మాట్లాడాను. రైతు సంక్షేమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, తన ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. అసలు కేసీఆర్ గారి ప్రభుత్వము రైతుల సంక్షేమం మీద పెట్టినటువంటి ఖర్చుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టే ఖర్చుకి ఏమైనా పోలిక ఉందా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే నిజమైనటువంటి రైతు రాజ్యం వచ్చింది. 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నుంచి కేసీఆర్ గారి పాలన చివరి ప్రొక్యూర్మెంటు ఇయర్ ఒకసారి రివ్యూ చేస్తే 3 కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయబడింది ఈ రాష్ట్రంలో. అంటే దాదాపుగా ఇవాళ మనం 20 టైమ్స్ ఉత్పత్తి పెరిగింది. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కానీ వారి మాటలు ఎట్లే అంటే దొంగే దొంగ అన్నట్టు వారు ప్రతిదీ బట్టగాల్చి మీదేసేటువంటి ఒక దుష్ప్రచారకుడు తప్ప అతను తెలంగాణ పాలకుడు కాదు, కాజాలడు. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ మీ ద్వారా తెలంగాణ రైతాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చేవాడు. ప్రతి సంవత్సరానికి 2 సార్లు నాట్లు వచ్చిన సమయం ముందే పెట్టుబడి కోసం రైతు బంధు ఇచ్చేవాడు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్లకు మధ్య ఇవాళ రైతు భరోసా పేరు మీద పేరు మార్చి 15,000 ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టి దాన్ని 12,000 ఇస్తూ ఉన్నారు. అది కూడా ఇప్పటి వరకు 25,000 రూపాయలు ఒక ఎకరా ఉన్నటువంటి దళిత గిరిజన బలైన వర్గాల రైతులకి ఎకరాకు 25,000 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా వారు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ దీన్ని ఒకసారి రివ్యూ చేస్తే ఇప్పటి వరకు 25,000 రూపాయలు రైతు భరోసా రూపంలో తెలంగాణ రైతుకు ఎకరా ఉన్నటువంటి రైతుకు ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. 4 ఎకరాల రైతు ఉంటే 1,00,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఇవాళ అది మరిచి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సినటువంటి తప్పనిసరి స్థితి వచ్చింది కాబట్టే ఇవాళ భయపడుతూ ఏదో ఒక ఆశ పెట్టి బురిడి కొట్టి ఈ రైతు భరోసా వేయగానే మొత్తం గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఏదో ఆదరిస్తారనేటువంటి ఒక దుర్బుద్ధితోటి దురాశతోటి మళ్ళీ రైతు భరోసా విడుదలని చెప్పి ఒక రాజకీయ స్టంట్కి తెరలేపిండు. ఇవాళ మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. రైతన్నలారా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అందుబాటులో ముందస్తుగా రైతు బంధు వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవాళ రైతు దోపిడీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకమైన రైతు దోపిడీ జరుగుతుందో ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సీజను ఇంకా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ధాన్యం కొనుగోలు సంబంధించి ఇంకా కూడా సీజన్ ముగించబడలేదని చెప్పి అక్కడక్కడ కాంటాల దగ్గర ఇంకా కూడా రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఈ గడుస్తున్నటువంటి ఈ సీజన్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ రీచ్ అయినామని చెప్పి డాంబికాలు కొట్టుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక ప్రకటనలు చేసింది ఈ మధ్యలో. అదంతా శుద్ధ తప్పు. ఇవాళ గతంలో కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సంఘాలకు ఇచ్చేవాళ్ళు, గ్రామాల్లో గ్రామైక్య సంఘాలకు ఇచ్చేవారు. పిఎస్సిఎస్లను బలోపేతం చేసి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి సహకార సంఘాలకు ఇచ్చేవారు. కానీ
ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు 50% కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్లో గడిచినటువంటి ఎండాకాలం సీజన్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు 50% కొనుగోలు కేంద్రాలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిండ్రు. ఈసారి రైతులు పడ్డంత కష్టం తెలంగాణలో పంట కొనుగోలు విషయంలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ప్రతి బస్తాకు 5 కిలోలు కట్ చేశారు. అంటే క్వింటాలకు 10 కిలోల చొప్పున 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడిండ్రు, బ్రహ్మాండంగా కొనుగోలు చేసినాం ఈ సంవత్సరం అని చెప్పి. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలులో క్వింటాలకు 10 కిలోల కోత విధించి రైతులను దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొనుగోలు కేంద్రాల రూపంలో. 50% వాళ్ళే. కొత్తగా కొనుగోలు కేంద్రాలు ఈ సంవత్సరం మాత్రమే. పాత గైడ్లైన్స్ ఏమాత్రం కూడా రివ్యూ చేయకుండా, వాటిని ఫాలో కాకుండా, వాటిని రద్దుపరచకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ఎమ్మెల్యేలు చూపించినటువంటి కార్యకర్తలకే 50% తగ్గకుండా కొనుగోలు కేంద్రాలు ఇచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది. అక్కడనే రైతుల దోపిడీ జరిగింది. అందుకే కొనుగోళ్లు చాలా లేట్ అయినాయి. రైతుల తిరుగుబాటు, ప్రతి సెంటర్లో తిరుగుబాటు జరిగింది. ఇలా క్వింటాలకు 10 కిలోల ధాన్యం కోత విధిస్తే ఇవాళ టన్నుకు క్వింటాలు ఆ విధంగా చూస్తే ఇవాళ 75 లక్షల టన్నులకి దాదాపుగా మద్దతు ధరను ఒక్కసారి రివ్యూ చేసుకుంటే 1500 కోట్ల పైచిలుకు విలువగల ధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొనుగోలు కేంద్రాల నిర్వహణ రూపంలో రైతుల నుంచి ధాన్యం దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత చిల్లర వ్యవహారం ఎప్పుడు ఎక్కడ కూడా చరిత్రలో కూడా ఎప్పుడు జరగలేదు. కేసీఆర్ గారు ఓపీఎంఎస్ విధానం తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్గా కొనుగోలు జరిగే విధంగా ఎక్కడ రైతు ఎదురు చూడకుండా మరి వారికి 24 గంటల్లో ఖాతాలో డబ్బులు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఎన్నడూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కానీ ఇవాళ అణువణువు ప్రతి క్షణక్షణం కూడా రైతుల దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ఒకసారి ఆలోచిస్తే బోనస్ ఇచ్చినామని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు బక్వాస్ మాటలు, దొంగ మాటలు, చిల్లరగాలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. నిన్న 1200 కోట్ల రూపాయల బోనసు ఇచ్చినామని చెప్పిండ్రు. ఈ పంట కాలం ఇవాళ కొనుగోలు పూర్తయినాయి. ఒక్క క్వింటాల్ కూడా బోనస్ ఒక్క రైతు కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు విడుదల కాలేదు. 1200 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వాలి. బోనస్ బోగస్ అయింది. మొదలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 8లో చాలా స్పష్టంగా ప్యాడీ సంబంధించి మొత్తం ఈ సన్న రకం దొడ్డు రకం అనే తేడా లేకుండా క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నారు. మొక్కజొన్న సంబంధించి బోనస్ ఇస్తామన్నారు. అదేవిధంగా పత్తికి బోనస్ ఇస్తామన్నారు. చిల్లికి బోనస్ ఇస్తామన్నారు. అపరల్స్కి బోనస్ ఇస్తామన్నారు. సోయాకు బోనస్ ఇస్తామన్నారు. కానీ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత వడ్లకు మాత్రమే ఇస్తామన్నారు. తీరా గైడ్లైన్స్ రూపొందించేసరికి వడ్లంటే మొత్తం వడ్లు కాదు, కేవలం సన్నాలకే అన్నారు. ఇవాళ సన్నాలకు కూడా సున్నా పెట్టిళ్ళు. రైతులకు బోనస్ రావటం లేదు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్యాడీ టెండర్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి ఆరోపణ స్పష్టంగా చేసిండు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. దాదాపు 1100 కోట్ల పైచిలకు ధాన్యం టెండర్ల కుంభకోణంలో అకౌంట్ల ద్వారానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిన్నాడు. సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కడుపు నిండా తిన్నాడు. ఇక్కడ సరిపోవని చెప్పి కడుపు నిండిన తర్వాత ఢిల్లీకి మూటలు పంపించిళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దానికి స్టాండ్ అయి ఉన్నది. వాళ్ళ స్పందన లేదు కాబట్టి హైకోర్టులో పిల్లేసింది బీఆర్ఎస్ పార్టీ. నేను స్వయంగా పిల్లేసినాను. ఇప్పటికీ 16 వాయిదాలు, ఇవాళ కూడా వాయిదా ఉన్నది. 16 సార్లు గౌరవ కోర్టు అడిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. కౌంటర్ దాఖలు చేయండి ఈ కుంభకోణం పైన అని చెప్పి నోటీసులు పంపిస్తే రేవంత్ రెడ్డి తప్పిసుక తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పరారై పత్తా లేకుండా పరారే
అవుతున్నాడు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి రావటం లేదు. ఇన్నిసార్లు ఎందుకంటే మరి మీరు దొంగ పనే మీరు చేయకుంటే, దొంగతనం మీరు చేయకుంటే, కుంభకోణమే జరగకుంటే, ఆధారాలు అబద్ధమైతే మీరు కోర్టు నుంచి 16 వాయిదాలు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఈ ప్రభుత్వం తప్పించుక తిరుగుతున్నది. ఖచ్చితంగా ధాన్యం టెండర్ల కుంభకోణంలో రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెడకు ఉరి పడక తప్పదు. రైతుల ఉసురు తప్పకుండా తగులుతుంది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి. ఇదే కాకుండా నిన్న రైతు వేదికలు పనికే రావని చెప్పిళ్ళు, కానీ నిన్న రైతు వేదికల్లో నిన్న కార్యక్రమం నిర్వహించిళ్ళు. అంటే వారు మాట్లాడినటువంటి మాటకి జరిగేటువంటి పనికి ఏమాత్రం పొంతన లేదు. ముఖ్యంగా మిత్రులారా, మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా 25,000 రూపాయలు ప్రతి ఎకరాకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంటులో భాగంగా ఇవాళ రైతు భరోసా అని చెప్పి తెరలేపిళ్ళు. రైతులందరూ కూడా ఇది స్పష్టంగా అర్థమైంది, అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎకరాకి 25,000 రూపాయలు ఊళ్ళో కాంగ్రెస్ పార్టీడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసేటోడు ఎకరాకి 25,000 రూపాయలు ఇచ్చేదాకా వాళ్ళ ప్రభుత్వం నుంచి రైతు ఖాతాలో పడేదాకా వాళ్ళను ఊళ్ళకు రానివద్దని, పొలిమేరలనే వాళ్ళని తిప్పి పంపాలని చెప్పి మేము ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మిత్రులారా, ఇంకొక విషయము, ఇటీవల కాలంలో మా నాయకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఎట్లుందంటే ఒక సైకోను మరిపించే విధంగా ఉన్నది. ఆయన ఒక సైకో పాలన చేస్తూ ఉన్నాడు. అతను పాలన మొత్తం ప్రభుత్వ ఫోకస్ అంతా కూడా మా పార్టీని ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలి, ఎట్లా దుష్ప్రచారం చేయాలి, ఎట్లా రోజు బ్యాన్ ఐటమ్ కవరేజ్ తీసుకోవాలనేటువంటి తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి లేదు. ఇలా గ్రామాలన్నీ వల్లకాడైపోయినాయి. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తారు? ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయి ఓట్లు అడుగుతారు? ఏ ఒక్క హామీ నెరవేర్చిల్లని చెప్పి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇలా గ్రామాల్లో వాళ్ళ స్థానిక సంస్థల వాళ్ళ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది? అన్ని మోసాలే చేసిళ్ళు, ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నిజం కాలేదు. కాబట్టి అన్ని రకాల మోసాలు అనుభవించినటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, గ్రామాలకు స్థానిక సంస్థల ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీల అమలు చేయాలని చెప్పి అడుగడుగున ప్రజలు నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దన్న చాలా విషయాలు చెప్పిండు. నిన్న మాట్లాడిన దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో 1-2 విషయాలు ఏంటంటే, గత ప్రభుత్వాన్ని ఎవరన్నా వద్దన్నరా రైతు బంధు ఇవ్వకుండా? గత ప్రభుత్వాన్ని ఎవరన్నా వద్దన్నరా మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంచకుండా అనేటటువంటి మాట మాట్లాడిండు.